టాలీవుడ్ ని డ్రగ్ కేసు కలవరపెడుతోంది. ప్రముఖుల్లో చాలా మందికి ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందడంతో పాటు విచారణ కూడా కంగారు పెట్టేస్తోంది. మరోవైపు ఈ టెన్షన్లోనే నోటీసులు అందుకున్న సినీ స్టార్లు తమ షూటింగ్లను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం వాళ్లు చేస్తున్న సినిమాలపై ఉంటుందేమోనని అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా పైసా వసూల్ సినిమా గురించి ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఈ మధ్యన టైం కలిసి రావడం లేదు. ఇటీవల ఆయన చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్లయ్యాయి. ఈ తరుణంలోని చిరంజీవి 150వ సినిమా కూడా చేజారింది. అయినా కానీ ఎక్కడా నమ్మకం కోల్పోలేదు. బాలయ్య 101వ సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. స్పీడ్ గా సినిమాలు తీసే పూరి జగన్నాథ్ ఈసారి మాత్రం కాస్త దూకుడు తగ్గించాడని తెలుస్తోంది. ఎప్పుడు 3-4 నెలల్లో సినిమాని పూర్తి చేసే ఈ స్టార్ డైరెక్టర్ బాలయ్య పైసా వసూల్ సినిమాని మాత్రం నిదానంగా తీస్తున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పాటు బాలయ్యలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలని సినిమాని జాగ్రత్తగా తీస్తున్నాడట. అయితే ఎవరు ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ కి నోటీసులు రావడంతో చిత్ర యూనిట్ తో పాటు బాలయ్య కూడా ఆశ్చర్యపోయారట. అయితే ఈ టాపిక్ సెట్లో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. మరోవైపు పైసా వసూల్ సినిమాపై ఈ ప్రభావం ఉంటుందన్న అనుమానాలు ఫిలిం నగర్ లో వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు టీజర్ విడుదల చేయని పూరి జగన్నాథ్ త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేసే ఇష్యూని డైవర్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. Hi, Ninu Avantika. Do subscribe to New Waves for more updates and videos. Hi YouTubers, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.